హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, అప్డేటెడ్ హూయిస్కు పీడిఎఫ్స్ కానీ, 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక అన్ని అప్డేటెడ్ పీడిఎఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్, జిరాక్స్ తీసుకునే ఫార్మాట్లోనే ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కు వీడియో చూద్దాం. ఈ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. తెలుగు ఫాంట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నో ప్రెసిడెంట్ అంటే 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 25th జూలై 2022 నుండి కూడా మనకి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా అయితే ఉన్నారు. అంతకుముందు 14th ప్రెసిడెంట్గా రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేయడం జరిగింది. మనకి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ అయితే జరుగుతాయి కదా. ఈ ఎలక్షన్ జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే యశ్వంత్ సిన్హా గారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ వచ్చేసరికి జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14th వైస్ ప్రెసిడెంట్. 11th ఆగస్ట్ 2022 నుండి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు మనకి 13th వైస్ ప్రెసిడెంట్గా ఎం వెంకయ్యనాయుడు గారు అయితే పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి కూడా ఎన్నికలు జరుగుతాయి కదా, ఎలక్షన్స్ అనేవి. ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనకి జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా గారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మనకి ప్రజెంట్ రీసెంట్గా 14th మే 2025 నుండి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ఈయన 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంతకుముందు 51st చీఫ్ జస్టిస్గా జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే ఉన్నారు. 10th నవంబర్ 2024 నుండి మనకి బిఆర్ గవాయ్ ఛార్జ్ తీసుకునేదాకా కూడా ఆయన పనిచేశారు. అంతకుముందు 58గా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ అయితే పనిచేయడం జరిగింది. ఓకే, మెయిన్గా అట్లీస్ట్ లాస్ట్ 2 అయితే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఎవరు అని అడగచ్చు. లేదా మనకి మే 1, 2025 నాటికి ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారో అలా డేట్ అనేది ఇచ్చి కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి డేట్స్ అనేవి, నెంబర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే నరేంద్ర మోడీ గారు 14th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్గాను ప్రజెంట్, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్గాను కూడా ఉంటారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. మీకు అప్డేటెడ్ హూయిస్కు పీడిఎఫ్స్ కావాలంటే హూయిస్కు ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించి ఇంగ్లీష్, తెలుగు, ఇంటర్నేషనల్ హూయిస్కు, అప్డేటెడ్ సీఎం గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రింటర్, జిరాక్స్ తీసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కనుక చెక్ చేయండి. ఒక్కసారి మీరు పీడిఎఫ్ బై చేస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ బై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బై చేసి నెక్స్ట్ టైం అప్డేట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి యాక్చువల్గా 25th మే 2019 వరకు ఎం తమ్మిదొరై గారు కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా మనకి పొజిషన్ అయితే వేకెంట్గానే ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారో. అంటే ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ప్రజెంట్ జగదీప్ ధన్కర్ గారు. ఓకే, లేదా ఆప్షన్స్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు జడ్జి ఇలా ఇస్తే కనుక వైస్ ప్రెసిడెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఈయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అలా కూడా అడుగుతూ ఉంటాడు ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అని. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. అలాగే లోక్సభ లీడర్, లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ, స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి రాహుల్ గాంధీ. రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి జ్ఞానేష్ కుమార్, 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈయన మెయిన్ పర్సన్ ఒకలే ఉంటారు. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు మనకి 2 లేదా 3 కూడా ఉండొచ్చు. ప్రజెంట్ సుఖబీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి అయితే ఉన్నారు. ఓకే, అంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ ఉండేవాళ్ళు. కింద ఎలక్షన్ కమిషనర్గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ప్రమోట్ అయ్యి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. సుఖబీర్ సింగ్ సంధుతో పాటు కొత్తగా వివేక్ జోషి అయితే ఎలక్షన్ కమిషనర్గా మనకి యాడ్ అవడం అయితే జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వచ్చేసరికి కె సంజయ్ మూర్తి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, 16th అటార్నీ జనరల్. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా కేసెస్ వాదించడానికి ఒక లాయర్ అయితే ఉండాలి కదా మన తరపున. అలాగే భారత ప్రభుత్వం తరపున కేసెస్ వాదించాలన్నా, న్యాయపరమైన సలహాలు ఏమన్నా కావాలన్నా, లాపరమైన సజెషన్స్కి ఒక లాయర్ టైప్లో ఉన్న పర్సనే ఆర్ వెంకటరమణ గారు. లాయర్కి హెల్ప్గా కింద సబార్డినేట్స్ మనకి జూనియర్ లాయర్స్ ఉంటారు కదా, అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కింద హెల్ప్ చేయడానికి ఉన్న సబార్డినేట్ పర్సన్నే సాలిసిటర్ జనరల్ అని అయితే అంటారు. 23rd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దీనేష్ మహేశ్వరి. నెక్స్ట్ రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ CEO సతీష్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వి రమా సుబ్రహ్మణ్యం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి విజయ్ కిషోర్ రహాత్కర్. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ మిస్టర్ హన్సరాజ్ గంగారాంజీ అహీర్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి అంతర్ సింగ్ ఆర్య. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక కానుంగో. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు, ఏఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్గా హీరాలాల్ సమరియా అయితే ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా డాక్టర్ వినీత్ జోషి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి రవనీత్ కౌర్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి రాజీవ్ లక్ష్మణ్ కరాడికార్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చేసరికి సంజీవ్ పూరి. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ వచ్చేసరికి రాజీవ్ మెమాని. వైస్ ప్రెసిడెంట్ ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. నెక్స్ట్ ప్రసార భారతికి సంబంధించి CEO వచ్చేసరికి గౌరవ్ ద్వివేది. చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అండ్ చైర్మన్కి సంబంధించి ప్రాసూన్ జోషి. CEO వచ్చేసరికి రాజేందర్ సింగ్. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. 7th పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్. 14th ఫైనాన్స్ కమిషన్ వై వేణుగోపాల్ రెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి ఎన్కే సింగ్. రీసెంట్ లేటెస్ట్ ఇంపార్టెంట్ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. ఓకే, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. MD అండ్ CEO NSEకి ఆశీష్ కుమార్ చౌహాన్. అలాగే BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. MD అండ్ CEO సుందర్ రామన్ రామ్మూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేందర్ ద్వివేది. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి అమర్ప్రీత్ సింగ్. అలాగే న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. అలాగే మనకి వైస్ చైర్మన్ లాగే వీటికి కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. ఆర్మీ వైస్ చీఫ్ వచ్చేసరికి NS రాజా సుబ్రమణి. నేవీ వైస్ చీఫ్ వచ్చేసరికి కృష్ణ స్వామినాథన్. ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి వైస్ చీఫ్ వచ్చేసరికి నర్మదేశ్వర్ తివారీ. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI యొక్క డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్. BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత డేట్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG డైరెక్టర్ జనరల్ బి శ్రీనివాసన్. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ITBP యొక్క డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. హూ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను వీడియో చేసి అప్లోడ్ చేసే టైంలో కూడా ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు, కాబట్టి ఏదైనా అప్డేట్స్ ఉంటే గమనించండి. అలాగే మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నారు అనేది కూడా గమనించండి. మోస్ట్లీ నేను ఎవ్రీ మంత్ ఫస్ట్లో కూడా మనకి ఎవ్రీ మంత్ కూడా అప్డేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు వీడియో ఇది జూలై టైం ఆ టైం నాటికి చూస్తే ఇందులో ఇంకా చాలా అప్డేట్స్ అనేవి రావచ్చు, కాబట్టి డేట్ మీరు ఎప్పుడు చూస్తున్నారు అనేది గమనించి అప్పుడు లేటెస్ట్ వీడియోస్లో ఆ మంత్కి సంబంధించి రీసెంట్ వీడియోస్ని అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఏదైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి. అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రాజ్వేంద్ర సింగ్ భట్టి. సహస్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ NDRFకి పీయూష్ ఆనంద్. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్.
నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా శక్తికాంత్ దాస్ స్థానంలో 11 డిసెంబర్ నుండి సంజయ్ మల్హోత్రా 26వ ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకేల్ దిబాత్రా పాత్ర స్థానంలో కొత్తగా పూనం గుప్తా గారు అయితే అపాయింట్ అయ్యారు. అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, సిఈఓ అతుల్ కుమార్ గోయల్. అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ కేవి షాజీ. ఎస్బీఐ చైర్మన్ వచ్చేసరికి శ్రీనివాసులు శెట్టి, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తుహిన్ కాంత పాండే. అలాగే ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్, డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్, చైర్మన్ సింధు గంగాధరన్. నెక్స్ట్ అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్, సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ మనకి. అలాగే సెడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా, నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అజయ్ కుమార్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. అలాగే పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసరికి శివ సుబ్రహ్మణ్యం రామన్, ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ భువనేష్ కుమార్. నెక్స్ట్ నీతి ఆయోగ్ మనకి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, దీన్ని ఎప్పుడు స్థాపించారంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఇండియాలో రీప్లేస్ చేస్తూ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థానంలో 1 జనవరి 2015 నీతి ఆయోగ్ని అయితే తీసుకొచ్చారో. దీనికి సంబంధించిన చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఎవరైతే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వీర్ నారాయణ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఇంటీరియం సిఇఓ హ్యామంగ్ ఆమెన్, ఇంటీరియం సెక్రటరీ దేవజిత్ సైకియా. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, ఐసీసీ సిఇఓ జియా ఫాల్ రైట్స్, మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ క్రిస్టీ కోవెంట్రీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చేసరికి పిటి ఉషా, ఫీఫా అంటే ఫెడరేషనల్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ ఇక్రమ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మేఘనా అహ్లావత్. నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసరికి మనోజ్ గోవిల్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, హోమ్ సెక్రటరీ గోవింద మోహన్, రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాస్తవ, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు మద్దిరాల, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేత్, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధ ఠాకూర్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరుణిష్ చావ్లా, ఎక్స్పెండిచర్ సెక్రటరీ ఒమల్బంగ్ ఉల్మానం, యూనియన్ లా సెక్రటరీ అంజు రాతి రాణా, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి మిస్ షఫాలి బి శరణ్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ప్రమోద్ కుమార్ మిశ్రా అండ్ శక్తికాంత్ దాస్ ఇద్దరు ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్ మనకి అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ సూద్, ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ నిధి తివారీ వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా.
అలాగే లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ పర్వతినేని హరీష్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ సీతారాం, డ్రగ్ కంట్రోల్డ్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ సింగ్. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కో ఇంగ్లీష్ వీడియో అనేది. తెలుగు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. యూపీఎస్సీ కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరో, పాత చైర్మన్ ఎవరో అన్నది కింద కామెంట్ చేయండి మీకు గుర్తుంటే. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మంత్లీ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 months, లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్, హూయిస్కో, స్ట్రాటజీకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.